ఒకటి అట్లనే డిప్స్ లో స్ట్రగుల్ అయినట్టు మీరు రూప్స్ లో స్ట్రగుల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం ఎండ్ వరకు చూడండి, ఒక క్లారిటీ. హలో బిస్కోటీస్, వెల్కమ్ టు డే 0 ఊప్స్. సో ఈ రోజు నుండి మనం ఊప్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజు మనం ఊప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఊప్స్ ఆర్ ఊప్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఊప్స్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్ విచ్ యూజెస్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని ప్రోగ్రామింగ్ లో తీసుకురావడానికి మనం ఊప్స్ ని యూజ్ చేస్తాం. కాంప్లెక్స్ కోడ్ ని సింపుల్ వేలో స్టోర్ చేసుకోవడానికి ఊప్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అర్థం కాలేదా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తా విను. అరే ఏం లేదు, ఒక క్లాస్ లో 5 స్టూడెంట్స్ ఉన్నారనుకో, మనం వాళ్ళ నేమ్, రూల్ నెంబర్, మార్క్స్ స్టోర్ చేయాలనుకో. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లో అయితే మనకి 3 అరేస్ కావాలి. నేమ్ స్టోర్ చేసుకోవడానికి స్ట్రింగ్ అనే అరే కావాలా, మార్క్స్ స్టోర్ చేసుకోవడానికి ఫ్లోట్ అనే అరే కావాలి, అట్లానే రూల్ నెంబర్ స్టోర్ చేసుకోవడానికి ఇంట్ అనే అరే కావాలి. సరే, ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనం ఈజీగా స్టోర్ చేసేసుకున్నాం. అదే ఇంకో 5 మెంబర్స్ వచ్చారనుకో, మళ్ళీ మనం ఈ అరేస్ ని కొత్తగా క్రియేట్ చేయాలి. సరే, 10 మెంబర్స్ వచ్చినప్పుడు కూడా క్రియేట్ చేసుకున్నాం. అదే 100 మెంబర్స్ యాడ్ అయితే, అదే 1000 మెంబర్స్ యాడ్ అయితే, సీ హౌ కాంప్లెక్స్ ఇట్ ఈస్ బికమింగ్ విత్ ఇంక్రీజ్ ఇన్ కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్. దిస్ ఇస్ వేర్ ఊప్స్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. అదే ఊప్స్ లో అయితే నువ్వు ఒక్కసారి క్లాస్ క్రియేట్ చేసి 3 వేరియబుల్స్ నేమ్, రూల్ నెంబర్, మార్క్స్ డిఫైన్ చేస్తే చాలు. నువ్వు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎంత మంది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఊప్స్ ఏం చేస్తా అంటే ప్రతి స్టూడెంట్స్ కి ఆబ్జెక్ట్స్ ద్వారా సెపరేట్ మెమొరీని అలొకేట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని సెపరేట్ గా స్టోర్ చేస్తుంది. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి ఊప్స్. సో దిస్ ఇస్ అన్ ఓవరాల్ వ్యూ ఆఫ్ ఊప్స్. నెక్స్ట్ రీల్ లో మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రాపర్ డెఫినేషన్ అండ్ కోడ్స్ తోనే ఒక PDF క్రియేట్ చేసిన. మీకు కావాలనుకుంటే ఊప్స్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ మీకు డిఎం చేస్తాను.